హాయ్ అండి. లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం ఎలా అని చూద్దాం రండి. ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, స్లీవ్స్ని ఫస్ట్ స్లీవ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాను అంటే ఫస్ట్ మార్క్ చేసుకోవాలి కదండి, అందుకే ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. లోచంక తీసుకోవాలి కదండి, అందుకే నేను ముందుగానే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోచంకకి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అని రాసుకున్నానండి. తర్వాత బ్యాక్ నెక్ చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాళ్ళ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే కుట్టు కోసము ఇలా మార్క్ చేసుకొని చూడండి. తర్వాత రౌండ్ ఇలా మార్క్ చేసుకున్నానండి. మళ్ళీ నేను బెల్ట్తో చూడండి ఇలా బాక్స్ టైప్ వేసుకొని కూడా చేసుకుంటాను, కొంచెం ఈజీ అనిపిస్తుంది. తర్వాత చంక భాగం వచ్చి 5.5 ఇంచ్ తీసుకున్నానండి. చూడండి, షోల్డర్ 3 ఇంచులు ఇలా క్రాస్లో తీసుకోవాలి. చూడండి, సైజ్ చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే. ఇప్పుడు నేను బ్యాక్ రౌండ్ నెక్ కట్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఏమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూడండి, కట్ చేసుకున్నాను. రౌండ్ నెక్ బాగా వచ్చింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. తర్వాత చూడండి, కుట్టు ఎక్కడుందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చంక భాగం వచ్చి 5.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, 3 ఇంచులు తీసుకోవాలి. కింద క్రాస్ బెల్ట్కి కూడా యూజ్ అయిపోతుందండి. ఇలాగా వాళ్ళు క్లాత్ ఎక్కువ వదలమన్నారు, అందుకే నేను ఎక్కువ వదిలాను. పైన కొంచెం 1/2 ఇంచ్ క్రాస్ చేసుకొని లోచంక తీసుకోవాలి. చూడండి, నెక్ రౌండ్ ఇలా కట్ చేసుకోవాలండి. ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి, కింద లింక్ కూడా పెడతాను చూడండి. ఇప్పుడు లోచంక తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఒకటే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మధ్యలో ఇలాగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్, క్రాస్ బెల్ట్, స్లీవ్స్ కూడా కట్ చేశానండి. ఇప్పుడు అసలు ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఉంది కదండి, శారీలో కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని అది కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని దాని మీద కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచ్ వదలాలండి, ఎందుకంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదండి మనము, అందుకే. తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ కట్ చేసి పెట్టుకున్నా కదండి నేను లైనింగు, ఆ లైనింగ్ని ఇలా పెట్టుకోవాలి. కింద కూడా ఒక 1 ఇంచ్ వదులుకోవాలండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి కావాల్సి వస్తుంది. ఇలా పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకొని మనము కొంచెము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చండి. తర్వాత కావాలంటే స్టిచ్ చేసినాక కట్ చేసేకి వస్తుంది. ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ అండి లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడము. ఇప్పుడు మధ్యలో కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. ఇంకా
క్రాస్ బెల్ట్ ఇది కూడా కట్ చేసుకోవాలండి. లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, చూశారు కదండి లైనింగ్ బ్లౌజు ఎలా మార్కింగ్ చేసుకొని ఎలా కటింగ్ చేయాలి అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.